సమావేశం జరిగి ఈ కోవిడ్ సమస్యల గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ సమస్యల గురించి చర్చ జరిగింది. ఈ సమస్యను ఒక పరిష్కారం మార్గం చూద్దామని చెప్పడం జరిగింది. ఆ సమస్యల గురించి ఖచ్చితంగా మనం 2014 వరకు దాని మీద ఊరికి మనం పేపర్ మీద కేంద్రానికి ఇవ్వాల్సిందే తప్ప సమస్యను పరిష్కారం చేసుకునే దానికి మనం పోరాటం చేయాలి తప్ప 2014 తర్వాత ఈ కోవిడ్ సమస్య మీద జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వారి కుటుంబం ఒక మాట మీద నిలబడే కుటుంబం. నిజంగా బీదవాళ్లుగా ఉండి ఈ అసోసియేషన్ వీళ్ళు ఎవరి ద్వారా కూడా మీరు కనుక వచ్చితే ఖచ్చితంగా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. లీగల్ ఎయిడ్ గురించి కూడా మీకు ఎటువంటి న్యాయపరమైన చిక్కులు వచ్చినా కూడా ఉచితంగా చేస్తానికి దానికి కూడా మేము మీకు సిద్ధంగా ఉన్నాము. మన వేలాది మంది ఇక్కడ కోయిటికి వచ్చి తెలుగువారు మన వాళ్ళు పడుతున్న బాధలను ఆలోచిస్తారని కోరుకుంటూ ఆహర్నిశలు మన నాయకులు పోరాడి ఈ పేదలను మమ్మల్ని అందరినీ ఆదుకుంటారని మనసారా కోరుకుంటూ ఇంత మెగా ప్రోగ్రాం చేయాలంటే ఈ కమిటీ వాళ్ళు ప్రతి ఒక్క మెంబరు రాత్రి పగళ్ళు కష్టపడి ప్రతి ఒక్కరు చప్పట్లతో ధన్యవాదాలు తెలిపించిందిగా కోరుతున్నాను. విలువలు విశ్వసనీయతకు కట్టుబడి పదవులను వదులుకున్న వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను తిరిగి అధిక మెజారిటీతో గెలిపించడానికి రాష్ట్రంలోని తమ కుటుంబ సభ్యుల ద్వారా కృషి చేస్తామన్నారు. అవసరమైతే ఎన్నికల ప్రచారానికి వస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి నేతలు సావనీర్ను ఆవిష్కరించారు. ఈ సభను దిగ్విజయం చేయడానికి బిహెచ్ ఇలియాస్, బాలరెడ్డి, కె సురేందర్ రెడ్డి, నాగరాజు, చింతల చంద్రశేఖర్ రెడ్డి, ఎంవి నర్సారెడ్డి, రక్కాసి సీను, ఆకుల ప్రభాకర్, ఎన్ మహేష్ రెడ్డి, తిట్టు రఫీ, టీజీ భాస్కర్ రెడ్డి, లాజరస్, దుర్గారెడ్డి ఎంతగానో శ్రమించారు. కువైట్ లో విభిన్న వృత్తుల్లో ఉన్న వైఎస్ అభిమానులందరినీ ఒక్కచోట చేర్చడంలో ఇనాయత్, ఆర్ నారాయణ రెడ్డి, మన్నూరు చంద్రశేఖర్, బాబు, రాయుడు, అన్సార్, లలిత్ రాజ్, రవినాయుడు, రమణయ్య యాదవ్, ఎక్పాల్, రావూరి రమణ, సత్తార్ ఖాన్, ఎం శ్రీను, కల్లూరి వాసు, కె మనోహర్, పి సుబ్బరామిరెడ్డి, వైవి భాస్కర్ రెడ్డిలు ఎంతో కృషి చేశారు. వివిధ కారణాల వల్ల ఈ సమావేశానికి చాలా మంది హాజరు కాలేకపోయారు. వారిలో కొందరు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా వారు స్థానిక నేతల సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడిన వైఎస్సార్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోడు, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జగులంతా నీ తోడు, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు రూపం, జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే. బతుకుల్లో చీకటినే తరిమేస్తివి, నిరుపేదల తోడుంటివి, నిర్భాగ్యుల నీడంటివి, మీకోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి. ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం, జగనన్న
అందరికందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి